తీయటి అమ్మ కథలు. హలో పిల్లలు, ఈరోజు మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. కథ ఏమిటంటే, ఒక ఊరిలో 2 పిల్లులు ఉండేవి. ఒకరోజు వీళ్ళకు ఒక రొట్టె దొరికింది. ఒక పిల్లి అంటుంది, ఇది నాకు దొరికింది అని. ఇంకో పిల్లి అంటుంది, నాకు ముందు కనిపించింది అని. ఇలా వీళ్ళిద్దరూ గట్టిగా గొడవ పడుతుంటే అక్కడికి ఓ చిట్టుకోతి వచ్చింది. దానికి గొడవ వినిపించింది. ఓయ్ పిల్లులు, మీకు నేను న్యాయంగా పంచుతాను అంది. కోతి రొట్టెను 2 ముక్కలుగా చేసింది. కానీ ఓ ముక్క కొంచెం పెద్దదిగా ఉంది అని అది సమంగా లేదే అంటూ పెద్దదాన్ని కొంచెం తినేసింది. ఇప్పుడు ఇంకో ముక్క పెద్దగా ఉంది. ఇప్పుడు అది కూడా కొరికింది. ఇలా కొరుకుతూ చివరికి రొట్టె అంతా అయిపోయింది. పిల్లులు ఆశ్చర్యంగా చూశాయి. ఏమైంది? మా రొట్టె అంతా అయిపోయింది. చివరికి కోతి నవ్వింది. ఇప్పుడు గొడవ లేదుగా, ఇంటికి వెళ్ళండి అంది. నీతి ఏమిటంటే, పిల్లలు గొడవ పడితే 3వ వాడు లాభపడతాడు. అందుకే ఎప్పుడూ గొడవ పడకండి, సమంగా పంచుకోండి.